నమస్కారం. నేను మీ మానసవీణ. మనం ఇప్పుడు చదువుకుంటున్నది యద్దనపూడి సులోచనారాణి గారి ఒంటరి నక్షత్రం నవల నుండి 5వ భాగం. ఇక మనం నవల్లోకి వెళ్ళిపోదామండి. శివ మగత నిద్రలో ఉన్నాడు. మంచం మీద అతని పక్కన సౌందర్య గాఢ నిద్రలో ఉంది. సౌందర్య చేయి అతని మెడ చుట్టూ ఉంది. శివ మస్తిష్కం నిండా రేపు రికార్డింగ్ జరగబోయే పాట గురించే ఆలోచనలు ముసురుతున్నాయి. ధోనప్ప కట్టిన ఆ ట్యూన్ అతనికి అంతగా నచ్చలేదు. శృంగారభరితమైన పాట అది. ఆ ట్యూన్ వేగంగా ఉండడం వల్ల పదాల వివరణ బాగా అర్థం కావడం లేదు. పదాల యొక్క వివరణ అర్థం కాకపోతే భావ వ్యక్తీకరణ శ్రోతల మనసుల్ని రంజింప చేయలేదు. కేవలం ధ్వనితో ఆనందం రావాల్సిందే. వాయిద్యాల ఘోష భావాన్ని మింగేస్తుంది. హిమగిరి గారు నిన్ననే మొత్తుకున్నారు, కానీ దోనప్ప ఆయన మాటని ఖాతరు చేయడం లేదు. వెళ్ళవయ్యా, ఇది కుర్రకారుని ఆకట్టుకోవాల్సిన పాట అంటూ తోసిపుచ్చాడు. శివ జీవితంలో పాటలు, వాటి రచన, వాటి కట్టే ట్యూన్, దాని గురించి చెడులు, దాని మంచి చెడులు, రికార్డింగ్, ఈ విషయాలతోనే అతని ప్రతి గంట ప్రతి నిమిషం గడిచిపోతుంది. ఇక ఏ విషయం మీద అతనికి ధ్యాస ఉండదు. పెళ్ళి అయిన నెల రోజుల తర్వాత కానీ అతని భార్యతో కలిసి సౌత్ టూర్ వెళ్ళలేకపోతున్నాడు. రేపు రికార్డింగ్ అయిపోగానే రేపు రాత్రికే ఊరు వెళ్ళాలి. సౌందర్యతో అతనికి పెళ్ళి అయిన తర్వాత అతని జీవితమే మారిపోయినట్టుంది. సౌందర్యది చాలా ఉద్రేకపూరితమైన ప్రవర్తన. మనసులో ఏ భావం కలిగినా దాచుకోలేదు, బయట పెట్టాల్సిందే. నిన్న రిహార్సల్స్ జరుగుతుండగా అక్కడికి వచ్చింది. మధు వేణుతో కలిసి షాపింగ్కు వచ్చిందంట. ఇక్కడే కదా శివ ఉంది అని వచ్చింది. సౌందర్య వస్తే ఒక గాలి దుమారం వచ్చినట్టే. ఈరోజు కొత్త హెయిర్ స్టైల్ చేయించుకుంది. శివ ముందు నిలబడి వెనక్కి తిరిగి చూపిస్తూ ఎలా ఉంది చెప్పు అంది. శివకి అలాంటి అందాల గురించి పెద్దగా తెలియదు, అయినా సౌందర్య తృప్తి కోసం చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ. సౌందర్య వెంటనే అతని మీదికి ఒరిగి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. దోనప్ప అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. అనుకోకుండా సౌందర్య చేసిన ఈ పనికి శివ ముఖం ఎర్రబడింది. ఒక సెకను అప్రయత్నంగా సౌందర్య భుజాలు పట్టి వెనక్కి తోశాడు. ఇదేమిటి? కోపంగా చూసింది. ఏం లేదు, ఇక్కడ అందరూ ఉన్నారు. ఉంటే నేను నీ భార్యనని వాళ్ళకి తెలియదా? తీక్షణంగా అడిగింది. లేదు సౌందర్య, నలుగురిలో ఈ పని నాకేమిటో అతను నసిగాడు. సౌందర్య అతని చూసి ఫక్కున నవ్వింది. అరే బాబా, నువ్వు చాలా ఛాందసుడిలా ఉన్నావే అంది. అంటూనే అతనికి ఎదురుగా టేబుల్ ఎక్కి కూర్చుంది. రాత్రి మనం ఏ హోటల్లో భోజనం చేద్దామో చెప్పు, మీ ఇష్టం. రాత్రి హోటల్కి వెళ్ళేటప్పుడు నేను గ్రీన్ కలర్ చీర కట్టుకోనా, వైట్ చీరనా? నీ ఇష్టం, నువ్వు చెప్పు. నీ ఇష్టం అన్నానుగా. నిన్ను చెప్పమంటుంటే. శివ మనస్సంతా అక్కడి నుంచి లేచి వెళ్ళి బయట నిలబడిన దోనప్ప మిగతా వాయిద్యకారుల మీదనే ఉంది. వారికి పనులు ఉంటాయి. ఇప్పుడు టైం వృధా అయితే సాయంత్రం లేట్ అవుతుంది. సౌందర్య ఏమో వచ్చి కబుర్లు చెబుతుంది. వెళ్ళమంటే సౌందర్య మనసు చిన్నబుచ్చుకుంటుందేమో, అది అతనికి ఇష్టం లేదు. అలాగే కబుర్లు చెబుతుంటే బయట వాళ్ళు విసుక్కుంటారు. వాళ్ళు పాపం పని మానుకొని ఊరికే అక్కడ ఎంతసేపు నిలబడతారు? పోనీ ఆలోచించి చెప్పు అంది సౌందర్య. ఆకుపచ్చ చీర, తెల్ల చీర, రెండూ ఖరీదైన చీరలు. తనకి బాగానే ఉంటాయి. ఏది కట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతుంది. తెల్లది కట్టుకో అనేశాడు శివ. అరే, సరిగ్గా నేను అదే అనుకుంటున్నాను అంది ఆశ్చర్యంగా. సరే, నేను వెళ్తాను. బయట కారులో వేణు, మధు నా కోసం ఎదురు చూస్తున్నారు అంది. శివ సరేనన్నట్టు తలూపాడు. సౌందర్య వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి అతని దగ్గరగా వచ్చి సౌందర్య చేయబోయే పని ఏమిటో శివకు అర్థమైంది. ఎదురుగా గుమ్మానికి పరదా కూడా అడ్డం లేదు, పక్కకు లాగి ఉంది. అతను ఒక్క నిమిషం పరాయి మనిషి దగ్గరికి వస్తున్నట్లు వెనక్కి తగ్గాడు. సౌందర్య అదేం పట్టించుకోలేదు. దగ్గరికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. డార్లింగ్, ఐ లవ్ యూ అని గోముగా అంది. అతని పెదవులని గాఢంగా ముద్దు పెట్టుకుంది. సౌందర్యని అతను వదిలించుకున్నాడు. ఇదిగో, ఇలా చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. చూపుడు వేలు చూపిస్తూ బెదిరించింది. నువ్వు ఇట్లా చేస్తే నాకు కూడా కోపం వస్తుంది. మన ఇద్దరం భార్యాభర్తలం కావచ్చు. కొన్ని విషయాలకు, ముఖ్యంగా ఇలాంటి పనులకు కొన్ని ప్రత్యేక సమయాలు ఉంటాయి.
ఇది నలుగురిలో పడటం నాకు ఇష్టం ఉండదు అనాలనిపించింది. కానీ ఆ మాటలేవి పైకి రాలేదు. ఆగ్రహపు పొంగు పెదవుల వెనకే తగ్గిపోయింది. ఓకే బాయ్. సౌందర్య వెళ్ళిపోబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అతని టేబుల్ మీద చేయి వేసి జుట్టంతా ముఖం మీద పడేలా విసురుగా ముందుకు వంగి అతని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ, నువ్వు ఇంత ఫూల్ అని నాకు తెలియదు అంది. ఏమైంది? అతను కంగారుగా వెనక్కి తగ్గుతూ అడిగాడు. నేను వెళ్తూ బాయ్ అన్నాను కదా, నువ్వేమీ అనవేమిటి? ఏమనాలి? బాయ్ అనో, ఓకే డార్లింగ్ అనో అనాలి. నాకు అవేవి రావు సౌందర్య. అతని కంఠంలో నిజాయితీ ఉంది. సౌందర్యకి చిత్రంగా కోపం రాలేదు. అతని బుగ్గ పట్టుకొని సాగదీసి, నేర్చుకో శివానందు. చూడమ్మా, పరాయి వాళ్ళు పిలిచినట్లు సౌందర్య అని అతి మర్యాదగా పిలవటమే నాకేమిటోగా ఉంటుంది. డార్లింగ్ అనో, హనీ అనో, బేబీ డియర్ అనో పిలువు. ఏమిటి గుర్తుంటుందా అంది. అతను తల ఊపాడు. సరే, నేను వెళ్తున్నాను. దేనికోసమో బై అని వెళ్ళబోతూ ఆగింది. దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు వెనక్కి తిరిగి చూసింది. ఏమిటి అడిగాడు. అతని కళ్ళు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. సౌందర్య నుదురు కొట్టుకుంది. మళ్ళీ చెప్పాలా? నేను బాయ్ అన్నానా? అదా, ఓకే బాయ్ అన్నాడు. నేను వెళ్ళను. అతను ఇబ్బందిగా మొహమాటంగా ఉన్నాడు. బై డియర్. అది వెళ్తున్నాను. సౌందర్య వెళ్ళిపోయింది. శివాకి నీరసం వచ్చినంత పనైంది. దోనప్ప వాళ్ళు తిరిగి వచ్చారు. దోనప్ప శివ వైపు దొంగ చూపులు చూడసాగాడు. శివాకి ఇది ఇబ్బందికరంగా అనిపించింది. సాయంత్రం ఇంటికి రాగానే కూడా అంతే. సౌందర్య అతని మాట వినగానే పరిగెత్తుకు వచ్చేస్తుంది. అతని మెడ చుట్టూ చేతులు పైన వేసి అతని ముఖం నిండా ముద్దులతో ముంచేస్తుంది. ఇది చూసి చక్రధరం, వేణు పారిపోతారు. భువనేశ్వరి అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ సౌందర్య చేసే పని, వారు పొందే ఆనందం పూర్తిగా చూసి మరీ వస్తుంది. అత్తయ్య వాళ్ళున్నారు అని శివ అంటే సౌందర్య నిర్లక్ష్యంగా ఉంటే నాకేమిటి? వాళ్ళ ఇంట్లో నేను ఉండడం లేదుగా. నా ఇల్లు ఇది. నా భర్త నువ్వు. ఎవరి కోసము నేను నా సంతోషం మానుకోవాలా అనేది. సౌందర్య తెలివిహీనురాలు కాదు. అనుక్షణం ఇది నా ఇల్లు అని వాళ్ళకు గుర్తు చేస్తూనే ఉంటుంది. చిత్రంగా భువనేశ్వరి శివ చిన్నప్పుడు తల్లి మీద అంత విరుచుకు పడేది. ఇప్పుడు నోరెత్తదు. సౌందర్య ప్రవర్తన శివాకి అలవాటైపోయింది. ఒక ముఖ్యమైన రికార్డింగ్ వల్ల వాళ్ళు వెళ్లాల్సిన సౌత్ టూర్ ఆలస్యం అయ్యింది. అర్జున్ దాస్ గారు శివ వెంట సెక్రటరీని, దోనప్పని, హిమగిరిని కూడా పంపిస్తున్నారు. సౌత్లో చాలా చోట్ల మన తెలుగువారి అసోసియేషన్స్ ఉన్నాయి. వారికి ఉత్తరాలు వెళ్తాయి. వాళ్ళంతా శివ రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సన్నాహాలు చేస్తామని తెలియజేశారు. ఈ విధంగా అతని హనీమూన్ ట్రిప్ని ఒక బిజినెస్ టూర్గా ఆయన మార్చారు. శివ దైనందిన కార్యక్రమాలలో హడావుడి రెట్టింపు అయ్యింది. అతని వెంట వేణు, మధు కూడా వెళ్తున్నారు. సౌందర్యకి తోడుగా ఉండాలి అంటూ భువనేశ్వరి కూడా బయలుదేరింది. నేను ఒక్కడినే ఉండి ఏం చేస్తాను అంటూ చక్రధరం బయలుదేరాడు. ఆ విధంగా శివ వెంట, శివ చుట్టూ ఉన్న వారంతా కదులుతున్నారు. శివ మనస్సు మెలకువ, నిద్ర లేని స్థితిలో ఉండగా సౌందర్య నిద్రలో అతనిని కదిపింది. ఆనంద్, నన్ను వదలవద్దు. డాడీకి తెలియకుండా మనం పెళ్లి చేసుకుందాం, పారిపోదాం. నేను నీకు దూరంగా ఉండలేను అంది. ఆ మాటలు ముద్దగా వస్తున్నాయి. ఆమె శరీరం అతన్ని పెనవేసుకుంటుంది. బేబీ పిలిచాడతను. ఈ నెల రోజుల్లో సౌందర్య అతనికి ఈ పేరు పెట్టి పిలవడం బలవంతంగా అలవాటు చేసింది. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అతనికి అహర్నిశలు గుర్తు చేస్తుంది. బేబీ. అతను చేయి చాచి స్విచ్ నొక్కి టేబుల్ లైట్ వేశాడు. సౌందర్య భుజాలు పట్టి బలంగా కుదిపి మెలకువ తెప్పించాడు. సౌందర్య కళ్ళు తెరిపిడి పడినా ఇంకా మత్తుగానే ఉన్నాయి. శివాని చూడగల నువ్వా అంటూ లేచి కూర్చుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. బేబీ అతను తెల్లబోయాడు. ఆనంద్ ఏడి? ఆనంద్ ఏమిటి అన్నాడు అతను అయోమయంగా చూస్తూ. ఆనంద్. సౌందర్యకి పూర్తిగా మెలకువ వచ్చింది. కళ్ళు భయంతో ఆల్చిప్పల్లా అయినాయి. ఎడమ చేయి జుట్టులోకి పోనిచుకొని ఓహో అంటూ గట్టిగా నిట్టూర్చింది. సారీ, నేనేం మాట్లాడానో నాకు తెలియదు శివ, మరోసారి అస్పష్టంగా అంది. అతను సౌందర్యనే చూస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతని ఛాతీ మీద తల ఆనించుకొని నేనేమన్నాను అంది. శివ చెప్పాడు. సౌందర్య కాసేపు ఆగి అంది. నేను మీ గురించే మాట్లాడాను. నాకు ఇంకా నీతో పెళ్లి కాలేదని భయంగా ఉంది.
ఆ అదటుతోనే ఏదో పీడకల వచ్చింది. డాడీ మనిద్దరిని విడదీస్తున్నారు. సౌందర్య కంఠంలో ఎప్పటిలా చిన్నపిల్లలా గారంగా లేదు. ఆ స్వరం బాధని బిగపట్టి అలిసిన వ్యక్తి కంఠంలా ఉంది. శివ సౌందర్య వెన్ను మీద చేత్తో రాశాడు. అతను సౌందర్య చెప్పిన ప్రతి మాట నమ్మాడు. అలాగా? కానీ బేబీ, నువ్వు నన్ను ఆనంద్ అని అనవు కదా, శివ అని పిలుస్తావు అన్నాడు. ఓ అదా, ఒక్కోసారి ఎవరినైనా చెప్పేటప్పుడు ఆనంద్ అని అంటాను. శివ ఏం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత సౌందర్య శివ ఛాతీ మీద చేత్తో రాస్తూ అతని భుజం మీద ముఖం దాచుకొని అడిగింది. శివ, కళ్యాణి ఎవరు? నాకు తెలిసిన అమ్మాయి. బంధువులా? ఫ్రెండా? అవును. నాకన్నా మీకన్నా పెద్దదా చిన్నదా? పెద్దది. కాస్త ఆగి అంది. ఒక మాట అడగనా? ఏమిటి? కళ్యాణికి నీకు సంబంధం ఉందా? లేదు. ఆ అమ్మాయి పేరిట హాస్పిటల్ కట్టిస్తున్నావని డాడీ అనగా విన్నాను. నిజమేనా? నిజమే. ఎందుకు అంత ఇష్టం? కళ్యాణి చాలా మంచి మనిషి, దేవత లాంటిది. ఓహో, మంచి మనిషి అంటే? ఎవరి మనసు నొప్పించదు, అందరికీ సహాయం చేయాలని చూస్తుంటుంది. నేనంటే చాలా ఇష్టం. థ్యాంక్ గాడ్. చచ్చిపోయి బ్రతికిపోయింది అంటే? ఇప్పుడు బ్రతికి ఉంటే? సౌందర్య తను చాలా అందంగా పొడుగ్గా పెంచిన చేతి గోళ్ళను చూపించి వాటిని కదుపుతూ, నేను నిలువున చీల్చేసి ఉండేదాన్ని. ఛీ, ఏమిటా మాటలు? ఉన్నమాటే. ఇంకొకరు నీ మీద ఇష్టం చూపిస్తే నేను చంపేస్తాను. నువ్వు నా సొత్తు. నా సొమ్మును ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఛీ, ఏం మాటలవి సౌందర్య అన్న ఆ తీరికి శివ నవ్వేస్తూ కాస్త ఆగి అన్నాడు. బేబీ, కళ్యాణి బ్రతికి ఉంటే నేను అసలు ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదు. ఎక్కడుండేవాడివి? మా ఊరికి దగ్గర ఊర్లో. థ్యాంక్ గాడ్. అయితే ఆవిడ గారు చచ్చిపోయి నాకు ఉపకారం చేసిందన్నమాట. అయితే నేను కృతజ్ఞురాలిని. ఆవిడని ఇంకేమీ అనను అంది. ఆ తర్వాత వారి మధ్య మళ్ళీ ఆ ప్రసక్తి రాలేదు. శివ హనీమూన్ టూర్ నుంచి తిరిగి వచ్చాడు. అది చాలా దిగ్విజయంగా ముగిసింది. అతనికి వెళ్ళిన చోటల్లా సన్మానం ఘనంగా జరిగింది. సౌందర్యకి ప్రతి చోట అతని పక్కన అతనితో పాటు సమంగా స్వాగతం లభించింది. ఆడవాళ్ళు కొంతమంది మీరు చాలా అదృష్టవంతులు అంటూ సౌందర్యని అభినందిస్తుంటే ఆమె మనసులో ఆనందపు సముద్రాలు పొంగినాయి. అందరూ ఇష్టపడే ఈ శివ తన సొత్తు. అందరూ అతన్ని చూడాలని మాట్లాడాలని తహతహలాడుతుంటే అతను అనుక్షణం దగ్గర ఉండడం సౌందర్య ఆహానికి చాలా ఆనందం కలిగించింది. సౌందర్యకి జీవితం ఇప్పుడు హాయిగా ఉంది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు పరువు ప్రతిష్టలకు పాకులాడాల్సి వచ్చేది. ఆయన నోటికి చేతికి భయపడేది. ఇప్పుడు అలా కాదు. పూర్తి స్వేచ్ఛ. చుట్టూ నిత్యం తన కనుసన్నాలలో మసులుతూ ఉండే వేణు, గోపి, వారిద్దరు సౌందర్యకి ప్రతిక్షణం పొగడతలతో ముంచి తెలుస్తుంటారు. ఆమె చీర అందం, శరీర సౌందర్యం మెచ్చుకుంటూ పారాయణం చేసే భక్తులు వాళ్ళు. భువనేశ్వరి మాట్లాడదు. సౌందర్యని శివ ఒక మకుటం లేని మహారాణిని చేసేశాడు. అతనితో దాంపత్య జీవితం కూడా బాగానే ఉంది. సౌందర్య ఉద్రేకపరురాలు. తను కావాల్సిన ఆనందం అతని దగ్గర నుంచి నిర్మోహమాటంగా అడిగి మరీ పొందుతుంది. శివ ప్రవర్తన భార్య పట్ల చాలా సున్నితంగా ఉంటుంది. ఆమెని పరుషంగా మాట్లాడాడు. ఆమె మాట అతని జీవితానికి వేదవాక్కు. అతని ఆలోచనలు టైం ఎంతసేపు అతని పాటలు గురించిన కార్యక్రమాలతోనే నిండిపోయింది. ఈ పెళ్లి వల్ల ఎక్కువ లాభం పొందింది సౌందర్య. చేతి నిండా డబ్బు, సంపూర్ణమైన స్వేచ్ఛ. ఇదేమిటి అని ప్రశ్నించే వ్యక్తి కాదు. సౌందర్య చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు రాత్రి తను నిద్రమత్తులో ఆనంద్ గురించి మాట్లాడిన సంగతి శివ గుర్తుపెట్టుకుంటాడేమో, అనుమానపడతాడేమోనని భయపడింది. కానీ శివ ఆ సంగతి ఎత్తలేదు. అతనికి గుర్తు ఉన్నట్లే లేదు. అతని ప్రవర్తన, మాటలలో సరళత్వం, నిజాయితీ తప్ప ఇంకేమీ లేదు. సౌందర్య గాఢంగా నిట్టూర్చింది. సిటీలో మహిళా సంఘాల వారు వచ్చి సౌందర్యని తమ కార్యక్రమాలకు అధ్యక్షత వహించమని కోరుకున్నారు. సౌందర్యకి ఇది చాలా ఇష్టమైన పని. ఒకసారి వెళ్ళిన అలంకరణలో మరోసారి వెళ్ళదు. ఒకసారి కట్టుకున్న చీర మరోసారి కట్టదు. ఇక నగలు చెప్పనవసరం లేదు. కష్టం, ప్రతిభ, పాపులారిటీ శివవి. ఆనందం, అతిశయం, అయాచితంగా పేరు, సుఖం సౌందర్యవి. ఇప్పుడు శివాకే కాదు, సౌందర్యకు కూడా క్షణం తీరికలేదు. ఇల్లంతా పూర్తిగా చక్రధరం చేతుల్లోకి వచ్చేసింది. పెత్తనం, డబ్బు ఖర్చు అంతా ఆయనదే.
జీవితంలో ఏనాడు ఎరగనంత అధికారం, ఆనందం ఆయన అనుభవించసాగాడు. శివ రికార్డింగ్ రూమ్లో ఉన్నాడు. అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లల కోసం అతను ఒక చారిటీ ప్రోగ్రాం ఇస్తున్నాడు. ఆ పాట తాలూకు రిహార్సల్స్ జరుగుతున్నాయి. చిరుబాలలు చిన్నారి మొగ్గలు అనే పాట అది. ఇంతలో మధు వచ్చాడు. ఫోన్ వచ్చింది అన్నాడు. ఎవరు? కరుణ, నర్సింగ్ హోమ్ నుంచి. నేనిప్పుడు ఎవరితోని మాట్లాడను అన్నాడు అతను. లేడీ డాక్టర్ వనజట మీతో మాట్లాడాలిట, అర్జెంట్ అట అన్నాడు. ఏదో ప్రోగ్రాం ఇవ్వాలి అయి ఉంటుంది, లేదు పర్సనల్ అని చెప్పింది, అర్జెంట్ అంది. మధు ఫోన్ తెచ్చి అందించాడు. హలో అన్నాడు శివ. ఆమె భర్త శివాకి బాగా పరిచయమే. ఆమె భర్త శివాకి బాగా పరిచయమే. హలో శివ, శుభవార్త. ఏమిటి? సౌందర్య వచ్చింది నా దగ్గరికి. ఎందుకు? ఏమైంది? పరీక్ష చేయించుకోవడానికి వచ్చింది. గుడ్ న్యూస్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. నిజంగానా? అవును. ఇదేమిటి బేబీ, నాకు ఈ మాట చెప్పలేదే? తను ఇంత క్రితమే ఇక్కడి నుండి వెళ్ళింది. సౌందర్య నీకు ఇంకో మాట చెబుతానంది. ఏమిటది? ఇంటికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. ఏమిటి? నీకే తెలుస్తుంది అన్నానుగా. నేను నీకు ఎందుకు వెంటనే ఫోన్ చేశానో తెలుస్తుంది. ఉంటాను. ఆమె ఫోన్ పెట్టేసింది. శివ 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేశాడు. సౌందర్య ఎప్పటిలా అతనికి ఎదురుగా పరిగెత్తుకు రాలేదు. అతని చుట్టూ చేతులు పెనవేయలేదు. మంచం మీద పుస్తకం చూస్తూ కూర్చుంది. బేబీ. శివ వెంటనే వెళ్ళి మంచం మీద కూర్చొని సౌందర్య పొట్టం మీద తల ఆనిచ్చాడు. ఇదేమిటి ఇప్పుడు వచ్చారు? అంది సౌందర్య. డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆవిడ చేసిందా? ఆశ్చర్యంగా అంది. అవును బేబీ, నాకు చెప్పలేదేమిటి? అతని కంఠం గద్గదికంగా ఉంది. ఈ ప్రపంచంలో తన కోసం ఒక చిన్నారి ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. ఆడపిల్ల అయితే ఎంత బాగుండు. కళ్యాణి అని పిలుచుకోవచ్చు. సౌందర్య నిటారుగా కూర్చుంది. ఆవిడ నన్ను చీట్ చేసింది అంది కోపంగా. ఎవరు బేబీ? ఆ లేడీ డాక్టరే. ఏమైంది? నేను నీకు ఫోన్ చేయవద్దని గట్టిగా చెప్పి వచ్చాను. ఇప్పుడు ఏమైంది? సౌందర్య శివాని భుజాల పట్టుకొని లేవదీసి యువతలకి తోసింది. తను లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. ఈ 2 పనులు చాలా వేగంగా జరిగినాయి. అతను మంచం మీద కూర్చొని చెదిరిన క్రాఫ్ట్ని మునివేళ్లతో సరిచేసుకుంటున్నాడు. సౌందర్య ఇటు తిరగకుండానే అంది. శివ, నేను రేపే అబార్షన్ చేయించుకుంటాను. బేబీ. అతని అరుపుకి ఆ గది దద్దరిల్లింది. అతను అంత పెద్దగా అరవడం వినటం ఇదే మొదటిసారి. శివ ఒక్క అంగలో సౌందర్య దగ్గరగా ఉరికినట్లుగా వచ్చాడు. సౌందర్య భుజాలు పట్టుకొని కుదుపుతూ ఏమిటన్నావు నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా అన్నాడు. అతని ముఖం ఎర్రబడింది. వేళ్లతో ఎవరో పొడిచినట్లే ఉంది అతని ముఖం. పిచ్చెక్కలేదు. నాకు ఇష్టం లేదు. నాకేం పెద్ద వయసు అని పిల్లలు కలగడానికి కావలసినంత టైం ఉంది. నాకు ఇష్టం లేదు. ఒళ్ళంతా పాడైపోతుంది. లేని ముసలితనం వస్తుంది. వెదవ పిల్లలు. ఛీ అని చీత్కారం వినిపించింది. సౌందర్య చెంప చెల్లుమంది. సౌందర్య అనుకోని ఈ అవమానానికి దిమ్మరిపోయినట్లుగా చెంప పట్టుకొని అతని వైపు చూసింది. అతను సౌందర్యని ఇంకోటి కొట్టబోయాడు. అంతలోనే అతని కళ్ళు సౌందర్య ముఖాన్ని నిశితంగా గమనించాయి. ఆమె కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముఖం కమిలి ఉంది. ఆమె చాలాసేపటి నుండి ఏడుస్తున్నట్లుగా ఆమె ముఖం చెబుతుంది. నువ్వు ఆ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. సౌందర్య అతన్ని పక్కకు తోసి వెళ్ళి మంచం మీద పడి దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. అతని ఆనందం మీద చన్నీళ్లు గుమ్మరిచ్చినట్లు అయ్యింది. 1 నిమిషం అలాగే ప్రతిమలా నిలబడిపోయాడు. తర్వాత వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. సౌందర్య ఒంటి మీద చేయి వేశాడు. బేబీ, నువ్వు ఏడుస్తున్నావా? ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో. సౌందర్య అతని చేయి తీసేసింది. నాకు ఇష్టం లేదని చెప్పానా? నాకు ఇష్టం లేదని చెప్పి ఉంటే మనం జాగ్రత్త తీసుకునే వాళ్ళంగా బేబీ. నాకు అంత ఆలోచన రాలేదు. కనీసం నీ మనసైనా నాకు చెప్పలేదు. నేను ఒక ఫూల్ని. సౌందర్య తల మీద చేతితో గట్టిగా బాదుకుంది. శివ ఆ చేతిని పట్టుకున్నాడు. 2 చేతులతో తన గుండెలకు ఆనించుకున్నాడు. అతని కంఠం ఈ సృష్టిలో ప్రేమనంతా రంగరిచ్చినట్లుగా పలికింది. బేబీ, నేను ఇంత క్రితం ఆవేశపడి చేయి చేసుకున్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. నాకు నీ మనసు తెలియలేదు బేబీ. అతను బేబీని బలవంతంగా లేవనెత్తి గుండెల దగ్గరికి తీసుకున్నాడు. 2 చేతులు ఆమె చుట్టూ పెనవేసి పొదివి పట్టుకున్నాడు. బేబీ, తప్పు చేసింది మనం. శిక్ష ఆ చిన్న ప్రాణానికి వేయకూడదు. అవునా? నువ్వు చాలా మంచిదానివి. నేను జన్మలో ఇంకెప్పుడు ఏదీ కోరను. కానీ
కానీ నువ్వు అబార్షన్ అనే మాట మాత్రం ఎత్తవద్దు. ప్లీజ్ బేబీ ప్లీజ్. అతను సౌందర్య తల మీద తల దించేసుకున్నాడు. అతని కంఠం వ్యధాపూరితంగా గద్గదికంగా ఉంది. సౌందర్య పొట్టలో ప్రాణం పోసుకోబోతున్న ఈ చిన్నారి ప్రాణం తనకు దక్కుతుందా దక్కదా అనే అది సౌందర్య దయా ధర్మాల మీద ఆధారపడి ఉంది. తన చేతుల్లో లేదు. ఈ భగవంతుడు పిల్లల్ని కనే శక్తి ఈ ఆడవాళ్ళకే ఎందుకు ఇచ్చాడు? సౌందర్య చాలాసేపు మాట్లాడలేదు. అతని మౌనంగానే ఉండిపోయాడు. సౌందర్య చెప్పబోయే మాట కోసం అతని మనసు ఎదురు చూస్తుంది. ఆ జవాబు ఆనందం కలిగించేదా, తనని నిరాశా సముద్రంలో అట్టడుగుకు తోసేస్తుందా? సౌందర్య ఆలోచించింది. తర్వాత అంది, నీకు పిల్లలు అంటే చాలా ఇష్టమా? అతను తల ఊపాడు. నాకెప్పుడూ చెప్పలేదే. పిల్లల్ని నేను చూసే విధంగా నీకు తెలుస్తుంది అనుకున్నాను. నువ్వు అందరినీ బాగానే చూస్తావుగా. అతను మాట్లాడలేదు. సౌందర్య అతని మెడ చుట్టూ చేయి వేస్తూ అంది, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇస్తావా? అవును. అతను తలెత్తలేదు, కళ్ళు తెరవలేదు. ఏమిటి అని అడగలేదు. మౌనంగా వెంటనే సౌందర్య చేయి అందుకొని చేతిలో చేయి అనిచ్చాడు. సరే, నేను ఏమి అడుగుతున్నానో తెలుసుకోకుండానే వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం భంగం కాకూడదు. మనకు పుట్టపోయే పాపం మీద ఒట్టు అని చెప్పు. అతడు ఒట్టు అన్నాడు. సరే, నేను అబార్షన్ చేయించుకోనులే అంది. నిజంగానా? నిజంగానే. అతను సౌందర్యను దగ్గరికి లాక్కొని గుండెలకు అదుముకున్నాడు. మరుక్షణం సౌందర్య అతని బిగిసిన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. శివ ఏం చెప్పలేదు, నోటితో ఒక్క మాట మాట్లాడలేదు. కానీ అతని బిగియార కౌగిలి, అతని స్పర్శ అతని మనసులో పొంగిన కృతజ్ఞత ఆనందాన్ని వేయినోళ్ళ చెబుతున్నట్లుగా ఉంది. సౌందర్యకి ఆనందంగా అనిపించింది. చూడు, ఆడ కానీ మొగ కానీ ఒక్క బిడ్డే మనకి. నేను మాత్రం ఇక పిల్లల్ని కనను అంది. నేను ఇక అడగను అన్నాడు అతను. నయం, నేను డాక్టర్కు రేపు వచ్చి అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పాను. నీకు ఈ విషయం చెప్పవద్దని గట్టిగా చెప్పి వచ్చాను. నాకు నెల తప్పింది అన్న విషయమే నీకు తెలియకూడదని అన్నాను. ఆవిడ చూడు ఎలా చేసిందో అంది గునుస్తూ. కొద్దిసేపు అయిన తర్వాత శివ ఫోన్ దగ్గరికి వచ్చాడు. సౌందర్య, భువనేశ్వరి, మధు వాళ్ళతో కూర్చొని స్వీట్స్ ఏవేని తెప్పించి ఎవరికి పంపించాలా అని కబుర్లు చెబుతుంది. శివ డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. హలో, ఆవిడే పలికింది. నేను శివాని. అతను ఒక్క క్షణమాకి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అతను ఆ మాటలు అంటుంటే కంఠం సన్నగా కంపించింది. శివ విషయం తెలిసిందిగా? థ్యాంక్ యూ అన్నాడు అతను. అతని కంఠంలో కృతజ్ఞత స్పష్టంగా తెలుస్తుంది. నో మెన్షన్ ప్లీజ్. నాకెందుకో మీకు చేయాలనిపించింది. నా డ్యూటీ నేను చేశాను. థ్యాంక్ యూ, ఉంటాను. ఆవిడ ఫోన్ పెట్టేసింది. శివ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు. సౌందర్య దూరంగా భువనేశ్వరితో మాట్లాడుతూ కనిపించింది. అతనికి ఆ క్షణంలో సౌందర్య ముఖం అందంగా, అపురూపంగా అనిపించింది. కాలంతో పాటు కదిలి వచ్చే ఋతువుల్లా శివ పాటలు, రికార్డ్స్ 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిరీస్గా మార్కెట్లోకి విడుదల కాసాగినాయి. ఒకసారికి మరోసారికి పాటల మధ్య, ట్యూన్స్ మధ్య ఎంతో వైవిధ్యం. ఒకసారి భక్తి ప్రధానం అయితే మరోసారి విరహం, ఇంకోసారి శృంగారం, మరొకసారి ఈస్ట్ని వెస్ట్ని కలిపేస్తూ కొన్ని కొత్త ట్యూన్స్ కలయిక. శివ పాటలు వింటుంటే అతని కంఠంలో నైపుణ్యమా, లేక ఆ పాటల భావంలో గొప్పతనమా, లేక సంగీత సారథ్యంలోని చతురత, వినేవారు ఏది ముఖ్యమో నిర్ణయించుకోలేరు. రచనా భావం, ట్యూన్, నీటి మేలు కలయికతో అతని కంఠస్వరం పోటీ పడుతుంది అనిపిస్తుంది. అతని కంఠం ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం రావడం ఆ రచన, ట్యూన్ చేసుకున్న పుణ్యమా, లేక అత్యున్నతమైన వాటిని ఆసరా చేసుకొని గాన మాధుర్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో ఆ కంఠం అదృష్టమా అనిపిస్తుంది. శివ పాటల క్యాసెట్ రిలీజ్ అయిన కొద్దీ పేరు, డబ్బు, గ్లామర్, అతని పట్ల ఆకర్షణ ఆపుకోలేనట్టు అవి ఆనందంతో నాట్యం చేస్తూ అతనికి దగ్గరగా, మరింత దగ్గరగా రాసాగినాయి. అతనిని తమ స్వంతం చేసేసుకోవాలని, అతని మీద తను ఆధిపత్యం నెలకొల్పాలని శివ జీవితంలో తనకి తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఉండరాదన్నట్టు ఉబలాట పడసాగినాయి. అనతి కాలంలోనే అతన్ని గుర్తించిన
ప్రస్తావన ప్రతి కుటుంబంలో, వీధిలో, విద్యాలయాల్లో, కార్యాలయాల్లో, బస్టాండుల్లో, కాఫీ హోటల్లో ఒక చర్చా వేదికగా మారసాగింది. అతనికి ఉత్తరాలు వ్రాయాలనే వారి సంఖ్య రెట్టింపు అయ్యింది. అతను చూడాలని వచ్చేవారు కోసం అతను తప్పనిసరిగా కొంత టైం వెచ్చించి తీరాల్సిన అవసరం రాసాగింది. సభల్లో అతని పాట ఉంటే ఒక ప్రత్యేకత ఏర్పడసాగింది. శివ పాట ఉంటే జనం వస్తారు అనే ఒరవడి ఏర్పడింది. సభలకి జనం రావాలని కోరుకునేవారు. అతను పెద్ద అండ అయిపోయాడు. దానివల్ల అతను కోరుకోకపోయినా, ఇష్టం లేకపోయినా, ప్రయత్నం చేయకపోయినా జనం ఎదురుగా నిలబడి పాట పాడే కార్యక్రమాలు రాను రాను ఎక్కువ కాసాగినాయి. అతను రికార్డ్స్ అమ్మకాలని ఈ సభలు రెట్టింపు చేశాయి తప్ప తగ్గించలేదు. అందువల్ల అర్జునదాస్ గారికి ఈ విషయం సంతోషమే కలిగించింది. శివ ఆనందంగానే ఉన్నాడు. ఎందుకంటే సౌందర్యకి నెలలు నిండుతున్నాయి. ఒక నెల రోజుల్లో ఒక చిన్నారి ప్రాణం ఈ లోకంలోకి రాబోతుంది. అతనికి చాలా ఉత్సాహంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంది. ఆ క్షణం కోసం అతను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. అతనికి ఆడపిల్ల పుడుతుందని నమ్మకం. కళ్యాణి అని పేరు పెట్టడం ఖాయం అనుకున్నాడు. శివ జీవితంలో ఉన్న ఈ కళ్యాణి గురించి సౌందర్య భువనేశ్వరి ద్వారా వింది. కళ్యాణిని సౌందర్య చూడకపోయినా, ఆమె బ్రతికి లేకపోయినా శివ మనసులో అలా గుర్తుకు మిగిలిపోయినందుకు కళ్యాణి అంటే మండిపడసాగింది. సౌందర్యకి బొమ్మనైనా సరే, కుక్కపిల్లనైనా సరే ఇంకొకరితో పంచుకోవడం ఇష్టం ఉండదు. ఆ సొమ్ము పూర్తిగా తనదే అయి ఉండాలి. శివాని చాలాసార్లు కళ్యాణి గురించి అడిగింది. మొదట్లో శివ నిర్మలమైన మనసుతో దాపరికం లేకుండా కళ్యాణి ఎవరో, తనకి ఎంత ఇష్టమో చెప్పేశాడు. సౌందర్య అంతా విన్నది. శివకి అంత ప్రియమైన వ్యక్తి చచ్చిపోయిందని ఆమెకు జాలి కలగలేదు. భర్తకి సానుభూతి చూపించలేదు. ఒక స్నేహితురాలిలా ప్రాణ సమానంగా ప్రేమించే వ్యక్తిగా అతన్ని దగ్గరకు తీసుకోలేదు. అలా తీసుకొని ఉంటే శివ ఆమెకు ఆజన్మాంతం కృతజ్ఞుడై ఉండేవాడు. ఇంకెప్పుడు కళ్యాణి మాట భార్య ముందు తీసుకొచ్చేవాడు కాదు. తన మనసులో ఉన్న అణువణువు దాపరికం లేకుండా భార్యకు తెలియజేయాలి అనే మంచి స్వభావంతోనే అతను కళ్యాణి విషయం చెప్పాడు. కానీ సౌందర్య అతని నోటి వెంట కళ్యాణి విషయం వింటుంటేనే శరీరం మనసు భగ్గున మండసాగినాయి. అతని బాధ, అతని మాటలు శాంతం వినలేదు. బృహటి ముడిచి, అయితే కళ్యాణితో మీకు ఎఫైర్ ఉందా అంది. లేదు, అతను సూటిగా సమాధానం చెప్పాడు. సౌందర్య సూటిగా చూస్తూ, పెళ్లి చేసుకుందాం అనే వరకు వ్యవహారం వచ్చినప్పుడు ఎఫైర్ లేకుండా ఎలా ఉంటుంది? లేదు బేబీ, ఉంటే ఇంత చెప్పిన వాడిని అది చెప్పుకోనా? నాకేం పిరికితనం లేదు. నేను నమ్మను. ఇద్దరి మధ్య సంబంధం ఉండే ఉంటుంది. భేష్, మీ జీవితంలో నేను ప్రథమ వ్యక్తిని అనుకున్నాను. ఇంకెప్పుడు కళ్యాణి విషయం నా దగ్గర ఎత్తొద్దు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సౌందర్యని అతను చెయ్యి పట్టి ఆపాడు. బేబీ, అతనేదో చెప్పబోయాడు. సౌందర్య అతని చేయి విదిలించి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శివ మనసులో తనే ప్రథమ వ్యక్తి అనుకొని ఇన్నాళ్ళ నుంచి నమ్ముతూ వచ్చిన సౌందర్య అహం దెబ్బతిన్నది. శివ మళ్ళీ కళ్యాణి మాట ఎత్తలేదు. సౌందర్య తర్కించలేదు. ఒక వారం రోజులు పెడముఖంగా ఉన్న సౌందర్య శివ ముందు ఆ విషయం ఎత్తలేదు. కానీ సౌందర్య భువనేశ్వరి దగ్గర కూర్చొని కళ్యాణి సమాచారం యావత్తూ రాబట్టింది. భువనేశ్వరి చిలువలు పలువలు ఉన్నవి లేనివి కల్పించి చెప్పిందని సౌందర్యకు తెలియదు. ఈర్ష్యతో చిటపటలాడిపోతున్న సౌందర్య శివాని సూటిపోటి మాటలు అనసాగింది. ఈ విషయం మూలంగా వారం రోజుల నుంచి పెడముఖంగా ఉన్న భార్యను అతడు రాజీపరచలేకపోయాడు. సౌందర్య నిర్లక్ష్యం, తిరస్కారమైన చూపులు అతని మనసును కృంగదీయసాగాయి. అతను పాట రిహార్సల్స్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. మూడిగా మారిపోయాడు. మనసంతా ఏదో ఒంటరితనం. అతనికి కళ్యాణి రెట్టింపు సార్లు గుర్తుకు వస్తుంది. సౌందర్య నిజాయితీగా చెప్పిన మాట నమ్మలేదనే బాధ అతని మనసుకు 1000 సూదుల్లా గుచ్చుకోసాగింది. సౌందర్య కళ్యాణి జ్ఞాపకాల నుంచి అతన్ని దూరం చేసేది పోయి అతన్ని ఆ జ్ఞాపకాలలోకి విసిరేసింది. శివ స్థిమితంగా లేడు. విషయం ఏమిటో తెలుసుకోండి అన్నాడు హిమగిరి. రికార్డింగ్ 2వ పార్ట్ క్యాన్సిల్ అయ్యింది. దోనప్ప లబలబలాడాడు. అర్జున్ దాస్ గారు విషయము ఆరా తీయమని మధుని నియమించాడు. మధు చెప్పాడు. చక్రధరం ద్వారా
ఆయన సౌందర్యకి నచ్చజెప్పించి మందలించేటట్టు చేశారు. సౌందర్య రాజీకి వచ్చింది. శివ చెయ్యి పట్టుకొని ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనని చెప్పింది. శివ మౌనంగా సౌందర్య గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని మనసు మీద మంచు కొండంత భారం దింపినట్టయింది. సౌందర్య ఆడపిల్ల పుడితే లక్ష్మీ ప్రసన్న పేరు పెడతానంది. శివ అంగీకరించాడు. ఎందుకంటే పుట్టబోయే పాప పేరు విషయమే కాదు, ఇక ఎప్పుడు తన బ్రతికి ఉండగా ఈ విషయంలోనూ సౌందర్యతో అతను స్పర్ధను పెట్టుకోదలుచుకోలేదు. భార్యాభర్తలు అంటే ఒకరికి ఒకరు ప్రాణంగా ఉండాలని అతని ప్రగాఢ నమ్మకం.